సచివాలయం మహిళా ఉద్యోగిని 5 దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేపింది. దేవీపట్నం మండలం శరభవరం సచివాలయం వద్ద అందరూ చూస్తుండగా పట్టపగలు 5 వ్యక్తులు మాస్కులు ధరించి లోపలికి వెళ్లారు. 5 వ్యక్తులు కలిసి మహిళా ఉద్యోగిని సినిమా స్టైల్లో కారులో తీసుకెళ్లారు. అడ్డుకోబోయిన స్థానికులను కత్తులతో బెదిరించి మరీ మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చేశారు. సచివాలయం సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏపీ 31 TJ 1462 కారులో నేలకోట అడవి ప్రాంతం వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి గిరిజన గ్రామాలతో ప్రశాంతంగా ఉంటే రంపచోడవరం ఏజెన్సీలో సాక్షాత్ ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ చేయడం అనేది సంచలనంగా మారింది. అయితే ఇవాళ మధ్యాహ్నం సమయంలో ఘటన చోటు చేసుకుంది. శరభవరం ఏదైతే సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేసే సౌమ్య అనే మహిళను ఏదైతే దాదాపు 8 మంది వరకు వ్యక్తులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఒక ఇన్నోవాలో కిడ్నాప్ చేసి బెదిరించి ఆమెని వాహనంలో ఎక్కించారు. అదేవిధంగా ఆ సమయంలో అక్కడ అడ్డుకోపోయిన ఇక్కడ గ్రామ సర్పంచ్ వెంకటధరను కూడా కత్తులు చూపించడంతో అతను కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే నేలకోట అడవి ప్రాంతం వైపు ఈ మహిళలు తీసుకెళ్లినట్టుగా ఏదైతే గుర్తించడం జరిగింది. ఇందులో వరకు పోలీసులు దేవీపట్నం పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన నేపథ్యంలో కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. కిడ్నాప్ చేసిన సమయంలో ఈ మహిళ తమకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి తాము కిడ్నాప్ చేస్తామని చెప్పి కూడా అక్కడ వ్యక్తులు ఏదైతే మాస్కులు ధరించి వచ్చిన వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. దీంతో ఆర్థిక పరమైన లావాదేవీల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటు కొంత ప్రేమ వ్యవహారం కూడా ఉన్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే ఈ మహిళ కిడ్నాప్ గురైన మహిళ ఉన్నారో గతంలో ఏదైతే ఈ ఒక యువకుడితో పెళ్లి కూడా కుదిరిన నేపథ్యంలో తర్వాత ఈమెకి ఈ సచివాలయంలో జాబ్ వచ్చిన తర్వాత వివాదం ఏర్పడింది. ఈమె తల్లిదండ్రులు అయితే ఈ పెళ్లికి అంగీకరించిన కారణంగా ఆమెతో ప్రేమ వ్యవహారంలో ప్రియుడే కాశీంకోట అనిల్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్ పాల్పడిన కిడ్నాపర్ లో ఈ కాశీంకోట అనిల్ అని కూడా వ్యక్తిని కూడా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో వీరిద్దరూ కూడా ఇదేంటి ఇల్లు నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసి వారిద్దరిని గాలించి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే మహిళా తల్లిదండ్రులు అయితే పెళ్లికి అంగీకరించిన కారణంగా అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు కూడా ఉండడంతో ఈ అనిల్ ఏదైతే కిడ్నాప్ పాల్పడినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. అయితే పోలీసులు అయితే పూర్తిగా సీసీ ఫుటేజ్ అదేవిధంగా ఇతర సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరైతే ప్రస్తుతం శ్రీ సౌమ్య ఉందో ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో వాటి ప్రకారం గుర్తించి పట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దేవీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ ఘటన జరగడం అనేది కూడా సంచలనంగా మారింది. మహిళలు అయితే ఉద్యోగులకు భద్రత లేదా అన్న ఒక ఆవేదన కూడా భయాందోళన కూడా ఇక్కడ ఏదైతే ఉద్యోగులు కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా పోలీసులు గుర్తించిన ప్రకారం అటు ఆర్థిక వ్యవహారాలు ప్రధానంగా కారణం. ఎందుకంటే ఈ మహిళ డబ్బులు ఇవ్వాల్సిన వారే ఆమె కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. దాంతో అది తప్ప వేరే మహిళపై అఘాయిత్యానికి పాల్పడటం లేదా ఇతర కారణాలు అయితే లేవనే ప్రస్తుతానికి తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ వ్యవహారం సెటిల్ అయితే ఖచ్చితంగా ఈ మహిళ సురక్షితంగా ఇల్లు చేరుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు ఈ దుండగులను గుర్తించే పనులు అయితే ఉన్నారు. గుర్తించడాన్ని కేసును ఛేదిస్తారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వైశాలి. అయితే కిడ్నాప్ కి గురైన బాధితురాలకి సంబంధించిన కుటుంబ సభ్యుల వర్షన్ ఏంటి? కుటుంబ సభ్యులు కూడా గతంలో ఏదైతే తమ కుమార్తె గతంలో అదృశ్యమైందని చెప్పి కూడా ఫిర్యాదు చేసి ఉన్నారు. అయితే ఏదైతే తర్వాత మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను మళ్ళీ వెతికి ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే వారైతే ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే ఇంకా బయటకు రాలేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ప్రాథమికంగా గతంలో ఈ అమ్మాయి కూడా ఒకసారి అదృశ్యమైన నేపథ్యంలో దానికి సంబంధించిన పాత గతంలో ఏం జరిగిందన్న విషయాన్ని కూడా పోలీసులు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ కోణంలోనే ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే కాశీంకోట అనిల్ అనే యువకుడున్నారో అతనికి ఈ అమ్మాయికి కూడా పెళ్లి నిశ్చయమయ్యే వరకు కూడా వచ్చి అక్కడి నుంచి ఆగిపోయింది. దానికి తల్లిదండ్రులు అంగీకరించట్లేదు. ఆ క్రమంలోనే ఈ అనిల్ అనే యువకుడు ఈ అమ్మాయికి కొంచెం డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో దానికోసమే కిడ్నాప్ పాల్పడినట్టుగా చేస్తున్నారు. అయితే ఇందులో వేరే నేర చరిత్ర గానీ నేర సంబంధించిన వ్యవహారాలు కానీ ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తులు చేయాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించాలని చెప్పి కూడా కోరుకుంటారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.